సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. అయితే సూపర్ మైండ్ పవర్లో 3 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ గురించి మీకు చెప్పాలి. బోల్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, క్లాస్లో చాలా చెప్తాను. బట్ ఎవరైతే క్లాస్కి రాలేకపోతారో, వీడియోస్ వింటారో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. సూపర్ మైండ్ పవర్లో మీ మైండ్ పవర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెరగాలి అంటే 3 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని అర్థం చేసుకోవాలి. ఒకటి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. ఇక్కడ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మీ బ్రెయిన్లో ఈ ఫ్రంట్ పార్ట్ మీ ఇన్నర్ క్రిటిక్. అంటే మనం ఏది చేద్దామనుకున్న లోపల గుడుగుడు 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 ఒక వాయిస్ నడుస్తుంటుంది చూసారా, ఇక్కడి నుంచి వస్తుంది మేజర్గా. ఇక్కడ నుంచి అన్నిటికీ ఇది జరుగుతుందా, జరగదా, అవుతుందా, అవ్వదా, క్యాలిక్యులేషన్లు, పొద్దునేం తినాలి, సాయంత్రం ఏమి ఉండాలి, బస్సు దొరుకుతుందా, దొరకదా, ఇలా బోలెడు విషయాలు అన్నెసెసరీ అవసరం లేని చెత్తంతా డిస్కస్ చేస్తూ కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని మెజారిటీ ఆఫ్ ఇట్ గుడుగుడు 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 గుడు నడుస్తూ ఉంటుంది. ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ కొన్నిసార్లు విచక్షణగా మీకు ఆ టైంలో ఎక్కడ ఎలా వాడుకోవాలి అన్నదానికి ఉపయోగపడితే, మోస్ట్ ఆఫ్ ద టైం మనుషులందరూ అనవసరమైన విషయాల్ని ఓవర్ థింక్ చేసి 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 చెయ్యాలా వద్దా అనే దాంట్లోకి వెళ్ళిపోతారు ఒక బ్యాచ్. రెండో ఇంపార్టెంట్ స్ట్రక్చరు అమిగ్డలా అంటారు. అంటే ప్రిమిటివ్ బ్రెయిన్. ఇందులో దట్ ఈస్ కాల్డ్ సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అంటే భయము, అతిగా భక్తి, అతిగా టెన్షను, వర్రీ, స్ట్రెస్సు, ప్రిమిటివ్ థాట్స్, బతుకుతామా లేదా, అనవసరమైన విషయాలు. ఇప్పుడు బతుకుతామా లేదా అనే విషయాలు ఆలోచిస్తున్నారంటే అబ్సల్యూట్లీ అవసరం లేని విషయాలన్నీ. ఎందుకంటే ఎవడి కంట్రోల్లో ఉండదు, ఎవడు బతుకుతాడు, ఎవడు ఎప్పుడు పోతాడో అన్న విషయం తెలియదు, లైఫ్ ఏమవుతుంది అన్న విషయం తెలియకపోయినా దాని గురించి పదే ఆలోచిస్తుంటారు చూసారా. అలాంటి వాళ్ళు దీని నుంచి ఆపరేట్ చేస్తుంటారు. వీళ్ళకి ఎంతసేపు స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, వరీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఇలాంటి వాటి నుంచి దీన్ని అనుసంధానం చేస్తూ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్కి సంబంధించి వస్తుంటుంది. ఇది ఎంతసేపు నిరంతరం ఒక ఇన్నర్ వాయిస్ లాగా, ఒక ఇన్నర్ క్రిటిక్ అంటారు. ఏదైనా చేద్దామని నువ్వు చేయగలవా, నీకు అవుతుందా, నీ వల్ల కాదు, నీతో కానే కాదు అని మననే వెనక్కి తోస్తూ ఉన్న ఒక ఇన్నర్ క్రిటిక్. ఇది అన్నిటిని అసెస్ చేసేసి నీకు అది కరెక్టా కాదా అని. కొంతమంది చూడండి, అనవసరమైన విషయాలకు కూడా ఏవో సలహాలు సూచనలు ఇచ్చేస్తుంటారు. ఎందుకో తెలియదు వాగుతూ ఉంటారు. కొంతమంది బయటకు వాగుతారు, కొంతమంది లోపలే వీడు సంపాదిస్తున్నా అంటే వాడు అందరిని ముంచేసి ఉంటాడు, వీడు ఇట్లా చేసి ఉంటాడు, అయినా సరే వాడు నాశనం అయిపోతాడు, చూస్తూ ఉండి పడిపోతారు. ఏమేమో మాట్లాడుతుంటుంది, సంబంధమే ఉండదు. అలాంటి వాళ్ళందరూ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లోనూ అమిగ్డలా ప్రిమిటివ్ లింబిక్ సిస్టంలోనూ బతికేస్తూ ఉంటారు. ఈ మైండ్లో యాక్టివిటీ ఎంత పెరుగుతుందంటే మీరు ఆ లోపల ఉండే కరెంట్ని ఆపలేరు. అన్ని న్యూరాన్స్ ఫైర్ అవుతూ ఉంటాయి, నర్వ్ సెల్స్ అన్నీ ఉంటాయి కదా, బ్రెయిన్ లోపల ఉండే నర్వ్ సెల్స్ అన్నిట్లోనూ ఎంతసేపు కెమికల్స్ అలా, ఎలక్ట్రిసిటీ అలా వెళ్తూనే ఉంటుంది. దీనివల్ల కూర్చునే ఉంటారు, ఆఫీస్ దగ్గర పనే చేస్తుంటారు, కానీ టోటల్లీ అలసిపోతారు పూర్తిగా. అది కేవలం ఈ రెండిటిలో బ్రతికే వాళ్ళలో ఉంటుంది. మనకి సూపర్ మైండ్ పవర్ పెరగాలి అంటే, సూపర్ మైండ్ కెపాసిటీ రావాలంటే దీని వైపుగా ఆలోచించండి. పీనియల్ గ్లాండ్ ఇక్కడి నుంచి ఇట్లా మధ్యలోకి వెళితే, ఆ మధ్యలోంచి లోపలికి వెళ్తే థర్డ్ ఐ అని పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది. ఓ చిన్న గ్లాండ్. అది మనకి నిద్ర రావడానికి కావాల్సిన మెలటోనిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మెలటోనిన్ అది సెరటోనిన్ అనే ఒక కాంపోనెంట్ నుంచి లాంటి సేమ్ స్ట్రక్చర్లో తయారవుతుంది. సెరటోనిన్ హ్యాపీ హార్మోన్, అలాంటి దాని నుంచి తయారవుతున్న మెలటోనిన్ నిద్ర పట్టడానికి కావాల్సిన హార్మోన్. ఇక్కడ చూసారా లింక్ మీరు, అటు ఆనందానికి ఇటు నిద్రకి మధ్యలో దీన్ని డ్యామేజ్ చేస్తున్న ఫోన్లు కానీ, లైట్లు కానీ, ఆ డిజిటల్ బొంబార్డ్మెంట్ కానీ, రాత్రి పూట ఎక్కువసేపు ఫోన్లు చూడడం కానీ, వీటితో పాటు హైజాక్ చేస్తున్న అనవసరమైన ఆలోచన తరంగాలు. ఈ ఆలోచన తరంగాలు ఎలా ఉంటాయంటే, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో నేను చాలా తెలివిగా ఆలోచించేస్తాను, మైండ్లోనే తలచేసుకుంటాను అని చెప్పి ఎన్నో రకాల ఆలోచనల ప్యాటర్న్ వల్ల మైండ్ దీని నుంచి మారిపోయి
దీనిలోకి వెళ్ళిపోయి నిరంతరము సఫరింగ్కి గురవుతామంటే ఈ లైఫ్ ఎటూ ముందుకు పోదేంటి, అక్కడే ఆగిపోయిందేంటి, ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా ఆనందము రావట్లేదేంటి, నా సూపర్ మైండ్ కెపాసిటీ ఎందుకు పనిచేయట్లేదు, వాళ్ళెవరికో సక్సెస్ ఎందుకు వస్తుంది నాకు ఎందుకు రావట్లేదు అనే దగ్గర ఆగిపోతాం. బికాజ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దిస్. ఒక్క ఓటమి రాగానే అక్కడి నుంచి పట్టుకుని నేను ఓడిపోతా. ఒకటి కాదండి, నేను 10 ఓటమిలు చూశానండి అంటే 10 ఓటమి నుంచి కూడా కింద పడుతున్నారు. ఇప్పటికైనా ఇందులోంచి మానేసేసి ఇందులోకి రావాలి. ఇలా పైనియల్ గ్లాండ్ని కనుక మనం ఒక్కసారి అబ్జర్వేషన్లో చేస్తే, అది కొంతమంది ఆజ్ఞాచక్రంగా చెప్తారు. ఆజ్ఞాచక్రం దీన్ని అనుసంధానం చేసుకుని ఉంటుంది, కానీ ఇది మేజర్ ఆర్గన్. దీన్ని గనక మనం స్టిమ్యులేట్ చేయగలిగితే మనకి తెలియకుండానే మన సూపర్ మైండ్ కెపాసిటీ ఎలా పెరుగుతుందంటే, జరగబోయేది, ఎలాంటి ట్రబుల్స్ వస్తాయి, ఎంత క్లియర్గా ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయం మనకు ఎలా పనిచేస్తుంది, అలాంటివన్నీ మన సూపర్ మైండ్ పవర్ మనకు నేర్పిస్తుంది. మనమేం కొత్త ప్రయోగాలు ఏం చేయనవసరం లేదు. అక్కడే ఉన్న దాంట్లోనే ఈ రెండింటిని సైలెన్స్ అని సైలెంట్ చేస్తే ఇది ఆటోమేటిక్ మాట్లాడుతుంది. సో మనం బ్రతకాల్సింది ఈ పైనియల్ గ్లాండ్ అనే ఒక బ్యూటిఫుల్ మెకానిజంలో బ్రతికే ప్రయత్నం చేయాలి. ఎవరిని అడుగుతారేమో ఇవన్నీ ఒకేసారి ఎలా, ఆ పైనియల్ గ్లాండ్ని ఎలా నేను యాక్టివేట్ చేసుకోవాలి అని అడుగుతారేమో. ఈ పైనియల్ గ్లాండ్ నేను చెప్పాను కదా, ఇట్లా వెనక్కి వెళితే మధ్యలో ఉంటుంది. దానికి చుట్టూ క్యాల్సిఫికేషన్స్ అని ఉంటాయి. అంటే క్రిస్టల్స్ లాగా అదంతా ముడుచుకుపోయి ఉంటుంది. మనకి ఎపెండిసైటిస్ వస్తే అపెండిక్స్ తీసేస్తారు కదా, అలా పనికి రాకుండా వెస్టీజియల్గా పడుంటుంది కొంతమందికి పైనియల్ గ్లాండ్. వెస్టీజియల్గా ఇలాంటి వాళ్ళకి తొందరగా నిద్ర పట్టకపోవచ్చు, ఆ సెక్రీషన్ సరిగ్గా రాక నిద్ర రాకపోవచ్చు, తొందరగా ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు, లైఫ్లో ఏంటి ఎటు వెళ్ళిపోతున్నామో తెలీదు. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, 10 ఏళ్ళు ఒక అమ్మాయి ప్రేమలో గడిపేశాడంట. అది వర్కౌట్ కాలేదు. 10 ఇయర్స్ ఎలా పోయినాయో నా ప్రెషియస్ లైఫ్, 22 నుంచి 32 ఇయర్స్ వరకు నా లైఫ్ ఎటు పోయిందో నాకు తెలియదు సార్ అన్నాడు. వాడికి మొత్తం ఈ ఆజ్ఞ అంతా బ్లాక్. అంటే తెలియదు ఎందుకు బ్రతుకుతున్నాము. ఇంత బ్రతికి నా లైఫ్లో 100 ఏళ్లలో 10 ఏళ్ళు తీసి ఒక మనిషికి ఇచ్చేసానా అనేది ఆలోచించరు. ఎలాగో బాల్యం తెలియదు, ఎలాగో ముసలివాళ్ళం ఎప్పుడైపోతామో తెలియదు. ఉన్న 20-30 గుడ్ సంవత్సరాలలో, అంటే 25 నుంచి 55 వరకు తీసి ఎవరి కోసమో నా ఆనందాన్ని ఇచ్చేస్తే నేను ఏం బ్రతికినట్టు అన్న సింపుల్ విషయాన్ని ఆలోచించనివ్వకుండా పైనియల్ గ్లాండ్ మొత్తం బ్లాక్డ్ ఉంటుంది. దీన్నే క్యాల్సిఫికేషన్స్గా చెప్తాం. ఇది క్లినికల్గా, థియరిటికల్గా డాక్టర్గా ప్రూవ్ చేయలేను. కాకపోతే మీరు అది ఎక్స్పీరియన్స్ చేస్తే, లైఫ్ని అలా చూస్తే మీకే అనిపిస్తుంది ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది కదా నేను అని. అలాంటి పైనియల్ గ్లాండ్ క్యాల్సిఫికేషన్స్ పోవాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ పద్ధతులు ఉన్నాయి, చెప్తాను, ట్రై చేసుకోండి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పొద్దున బ్లూ లైట్ చూడాలి, రాత్రి బ్లూ లైట్ చూడకూడదు. పొద్దున బ్లూ లైట్ చూడాలి. లైక్ మీరు పొద్దున్న లేవగానే ఆకాశంలోకి చూస్తే బ్లూ స్కై ఉంటుంది, బ్యూటిఫుల్ పవర్ అందులో ఉంటుంది. సూర్యుడి నుంచి కొంచెం అట్లా పక్కకు జరిగి ఆ బ్లూ స్కైని చూడండి, చాలా చాలా పవర్ఫుల్ బ్లూ లైట్ పొద్దున. రాత్రి మాత్రం బ్లూ లైట్లు వేసుకుని ఆ స్క్రీన్ బ్లూ ఫిల్టర్స్ వేసుకున్నా కూడా ఫోన్లు చూడకండి. 7:30 తర్వాత, మ్యాక్సిమం 8 తర్వాత ఫోన్లు పక్కన పడేయాలి. ఓకే, మాతో కూడా కావట్లేదు, కానీ మీరు లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే ప్రయత్నం చేయండి. ఓకేనా? అనగానే వెంటనే వస్తుంది ఈ మాట, అందుకే చెప్తున్నాను. మీరు చేస్తారా? నువ్వు ఈజీగా ఫోన్ పక్కన పడేయగలవా అని. నేను పడేయలేకపోతున్నాను, బికాజ్ నేను చేయట్లే కాబట్టి మీరు చేయకుండా ఉండి మీ లైఫ్ని ఎందుకు పాడు చేసుకుంటారు? నేను ఎలాగో పాడు చేసుకున్నాను అనుకోండి, మీరెందుకు చేసుకుంటారు? ఎవరైనా చెప్తే చేయొచ్చు కదా. సో 8 o'clock తర్వాత ఫోన్లు వాడకుండా ఉండండి. అట్లీస్ట్ ఒక 60 days 90 days ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత దాటి నెక్స్ట్ స్టెప్ వెళ్తే మీరు ఎవ్రీడే ఈ ఏరియాని ఒక థంబ్ సైజ్లో ఇలా పెట్టి స్లోగా వైబ్రేట్ చేయండి. కొంచెం తీసుకోగలిగితే లిటిల్ బిట్ ఆఫ్ ఏదైనా ఒక పౌడర్ లాంటిది తీసుకుని, విభూది తీసుకుని స్లోగా ఇట్లా ఎవ్రీడే వైబ్రేట్ చేయండి. క్లియర్ అవే ఆల్ యువర్ బ్లాకేజెస్. ఇది ప్రయత్నం చేయడం. దీంతో పాటు త్రాటక చేయండి, ఆర్ సూర్యుడిని ఎదురుగుండా పెట్టుకుని చూడడం. ఇవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి, పైనియల్ గ్లాండ్ యాక్టివేషన్కి హెల్ప్ అవుతాయి. ఇలా చెయ్యలేని వాళ్ళు
మేము అలా చూడలేము చేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ కొంచెం ఎర్లీగా తినేసి పడుకోవడం అట్లాంటివి ఏమైనా ట్రై చేయండి. దీనివల్ల మీ పైనల్ గ్లాండ్ నిద్ర బాగా పడితే ఆటోమేటిక్గా హార్మోనల్ సెట్ అవుతుంది. సెరటోనిన్ బాగుంటే మెలటోనిన్ బాగుంటుంది. మీ మెలటోనిన్ బాగుంటే సెరటోనిన్ బాగుంటుంది. లైఫ్ అంతా సైక్లిక్గా మారుతుంది. సో ఇది ట్రై చేయండి. ఇంకా బోలెడు విషయాలు సూపర్ మైండ్ సిరీస్లో నేను చెప్తాను మీతో. అండ్ మీరు కనుక క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద లింక్ ఇస్తారు, జాయిన్ అయిపోవచ్చు. అండ్ సూపర్ మైండ్ పవర్ని అందరం కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం. ఇంకా బోలెడు ఉంది మ్యాటర్, చెప్తూ ఉంటాను. మీకు వీలుంటే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.